అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమగ్ర శిక్ష ఉద్యోగులు కూటమి ప్రభుత్వము అప్పుడు సమ్మె కాలంలో మా టెంట్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాము, మీకు హెచ్ఆర్ పాలసీ ఇస్తామని మా టెంట్ దగ్గరికి వచ్చి హామీ ఇచ్చారు. మేము నమ్మాము కూటమి ప్రభుత్వం ఇది మా మంచి ప్రభుత్వము. మా యొక్క కళలు 20 సంవత్సరాలుగా మేము విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగంలో మండల ఎడ్యుకేషన్ ఆఫీస్లో పనిచేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ పనిచేసేటువంటి విద్యాశాఖలో కీలకమైనటువంటి వారు మెసెంజర్లు, డిటిపిలు, సిఆర్ఎంటీ వారు, అకౌంటెంట్ వారు, పిఆర్టీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కేజీబీవీ టీచింగ్, నాన్ టీచింగు, భవితలో చేసే ఐఆర్టీసీ అందరు కూడా వీళ్ళు పనిచేయడం వల్ల విద్యాశాఖలో ఉన్నటువంటి ఆర్ఫాన్స్, సెమీ ఆర్ఫాన్స్ అందరికీ విద్య అభ్యసిస్తున్నారు. ఇంత సేవలు చేస్తున్నటువంటి విద్యాశాఖలో ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి పుస్తకాలు అయితేనేమి, అదేవిధంగా ప్రభుత్వం విద్యాశాఖ పెట్టేటువంటి పరీక్షలు అయితేనేమి, పథకాలు అయితేనేమి, ప్రతిదీ ఇది కూడా ఈ ప్రభుత్వంలో తీసుకుపోవడానికి ముఖ్యంగా చేసేటువంటి ఈ ఉద్యోగులకు చాలని వేతనాలతో హెచ్ఆర్ పాలసీ లేకుండా కనీసం 7-8 సంవత్సరాల నుండి ₹1 వేతనం కూడా పెంచలేదు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కుటుంబ పోషణకి ఇప్పుడున్నటువంటి నిత్యావసర ధరలు ఎలా పెరిగాయి చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మా యొక్క డిమాండ్ వచ్చేసి అన్ని జిల్లాల్లో కూడా చేస్తున్నాం. ఇది మా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి, మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కుటుంబ పోషణకి చాలా ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా ఎంయూ ఆఫీస్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. టీఎస్సీలో మా వాళ్ళు చదువుకొని ఉన్నారు, అందరికి కూడా వెయిటేజ్ కల్పించాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు టీచింగ్ పోస్టులో ఉన్నారు. ఇటువంటి వారికి ప్రభుత్వం సహకరించి డిఎస్సీలో వెయిటేజ్ కల్పిస్తే మా వాళ్ళు కూడా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా అవుతారు. ఈ కళను నెరవేర్చవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ సిఆర్ఎంటీ వారికి కూడా ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాన్ని బి అని కాకుండా ఖచ్చితంగా ప్రతి క్లస్టర్కి 2 సిఆర్బీలు ఉండవలసిందిగా మన గౌరవ కమిషనర్ సార్ గారికి కూడా మేము కోరుచున్నాము. ఎస్పీడీ సార్ గారు కూడా ఈ బడ్జెట్లో ఈ పిఏబిలో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పెంచుతున్నారని చెప్పి మళ్ళీ మోసం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ అన్యాయం వల్ల మా కుటుంబాన్ని మేము పోషించలేకపోతున్నాము, మా భార్య పిల్లలు మేము పోషించలేకపోతున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పిఏబిలో అయితేనేమి, అదేవిధంగా హెచ్ఆర్ పాలసీని మా జీతాలు పెంపుదల చేయాలని మేము కుటుంబ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.